ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభునాన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి విషయాన్ని, మేలు ఈ అధ్యాయంలో దయచేసి తర్వాత చదువుకోండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో చాలా మేలుల గురించి రాయబడ్డాయి. చాలా మేలులు ఉన్నాయి. ఏంటి మేలులు అంటే ఉన్నాయి, అవి మీరు చదువుకోండి. నేను ఇక్కడ ఒక్క మేలు గురించి చెప్తున్నాను. ఏంటిదంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అని. ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మనం దేవుడు ఏదైతే మేలు అంటున్నాడో, మేలుకరమైందో ఆ మేలును మనము అనుభవించే వాళ్ళంగా ఉండాలి. లేకుంటే కీడు అనుభవిస్తాం, గొప్ప నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకొరకనే ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే మా ప్రియులారా, మీ అందరికీ ప్రభునామను తెలియజేసేది ఏంటంటే కార్య ఆరంభం కంటే అంతము చివరి దినాల్లో ఉంటున్నాం. మనం మేలు అనుభవించే వాళ్ళంగా ఉండాలనే నేను ఈ అవగాహన కలిగి చెప్తున్నాను. కానీ ఎవరి మీదనో వినోదంగా, ఎవరి మీదనో కక్షతోటి ఏదో వేరే తిరిగి చెప్తున్నానని దయచేసి నా విషయంలో తలంచబాకండి. ఎందుకంటే అంటే అభిప్రాయం కాదు. ఎవరు కూడా, నేనైనా మీరైనా ఎవ్వరు కూడా నష్టం పోవద్దు, నష్టం అనుభవించొద్దు. దేవుని దగ్గర మేలు అనుభవించే వాళ్ళంగా, మేలుకరంగా జీవించాలి. ఎందుకంటే ప్రభు మన కొరకు ఎంతో క్రయం చెల్లించి ఆయన ప్రాణాన్ని సమర్పించి తన ఎంతో త్యాగం చేసినాడు. అట్లాంటి విలువైన రక్తంలో మనం కొడబడ్డ సంఘము, దేవుని దాసులో పిలువబడ్డ వాళ్ళం. కాబట్టి మనం ఆయన ఏ యొక్క ఆశతోటి ఏ క్రయం చెల్లించినాడో దానికి మనం ఎరిగి ప్రభువు కొరకు మనం కూడా మన జీవితాలలో మేలుకరంగా జీవించాలి. ఆయన మన మేలు కొరకు, మన క్షేమం కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఇంత త్యాగం చేస్తే ఆయన ఇచ్చే మేలు కొరకు మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవించే రేపు కష్టం అనిపిస్తే ప్రభు చేసిన కార్యం ఏమైపోవాలా, నీవు నేను మన ప్రాణం ఏమైపోతుంది. అందుకని గుర్తించి మేలు కాబట్టి గమనించి ఈ భాగాన్ని అనుసరించి ధర్మశాస్త్రములో నుండి నిర్గమాకాండము 23వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతున్నాను. ఈ భాగాన్ని మనం కొన్ని విషయాలు తలంచుదాం. 19వ వచనం నిర్గమాకాండం 23:19. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని నీ దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను, మేకను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఈ రెండు విషయాలు గమనించండి. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవాల. ఎక్కడ తీసుకొని రావాలి? ఏం తేవాలంటే ప్రథమ ఫలములు. గమనించండి. ఇది మీకు వివరంగా తెలుసుకోవాలనుకుంటే బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాటిలో ధర్మశాస్త్రములో దేవుడైతే ఏదైతే ఇస్తున్నాడో ఫలాలు, ప్రథమ ఫలముల పండుగే ఉన్నది. ప్రత్యేకంగా ఆ ప్రథమ ఫలముల పండుగ నాడే నూతన నిబంధన సంఘము ఆదివారం ప్రారంభించబడింది. ఇది బైబిల్ యొక్క అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే కొత్త ఫలములతో అనేది, ప్రథమ ఫలములు కొత్త ఫలములతో పండుగ ఆచరించాలి. అదే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రారంభ దినం. కాబట్టి దేవునికి ఏం అర్పించాలంటే ప్రథమ ఫలములు. ఎవరిచ్చారు నీకు ఈ ప్రథమ ఫలాలు? ఎట్లొచ్చినాయి? వీళ్ళ జీవితాల్లో ఫలాలు ఎక్కడి? అరణ్యములో వెళ్తున్నటువంటి వారు, ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడంటే చక్కని తోటలు ఇవ్వబోతున్నాడు. వారు పెట్టినటువంటి తోటలు, కట్టని ఇండ్లు, మంచి శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడికి వాళ్ళు ముందే చెప్తున్నాడు, మీరు ఏమి ఇవ్వాలి, నేను మీకు ఏమి ఇస్తున్నానో వాటిలోంచి నాకు ప్రథమ ఫలములు ఇవ్వాలి. ఏ దేవుడైతే మనకి ఇచ్చినాడో ఆ దేవునికి మనం ఇవ్వకూడదా? మనకి ఇవ్వకపోతే ఎక్కడుంటుంది? ఆయన ఇవ్వకపోతే మనకు ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దానిలోంచి ఆయనకి ఏమి ఇవ్వాలంటే ప్రథమ ఫలములు. గమనించండి, నేను కొన్ని విషయాలను మీకు గ్రహింపులను తీసుకొని రావాలి. ప్రథమ ఫలములను, దేవుని బిడ్డలారా, ప్రథమ ఫలములు బైబిల్లో దేవుడు నీకు ఏది ఇచ్చినాడో అన్ని కూడా ప్రథమ ఫలములు ఇవ్వాలి అంటాడు. ఫలములు ఎన్ని రకాలుగా ఉన్నాయి? నేను ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి సందర్భము మీరు గుర్తు చేసుకోవాలి. గమనించండి. 28 ద్వితీయోపదేశకాండము 28లో దేవుని దాసుని ద్వారా దేవుడే చెప్పినటువంటి ధర్మశాస్త్ర విషయం నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 28వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. నీ దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నీవు పట్టణంలో దీవించబడదు, పొలంలో
దీవించబడతావు. గమనించండి 4వ వచనం, నీ గర్భఫలమును భూఫలమును నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించే. ఏమేమి ఉన్నాయి? అన్ని కూడా దీవెనలే. మొదటిది గర్భఫలం. ప్రథమ ఫలములలో దేవునికి ఇవ్వవలసింది ఏంది? గర్భఫలం. రెండవది ఏ ఫలము? భూఫలము. మూడవది ఏంది? పశువుల మందల్లో దుక్కిటెద్దుల్లో నుండి గొర్రె మేకలలోంచి. ఇవన్నిట్లో నుంచి ఏమి ఇవ్వాలి? మొట్టమొదటిది ఏమి ఇవ్వాలంటాడు? గర్భఫలము. గుర్తించండి, దేవునికి ఇచ్చేటువంటి. ఇంకొక విషయం కూడా రాయబడి ఉంది. ఇంకొక విషయం కూడా సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతలు 3లో చక్కని విషయం మనకు రాయబడినట్టు ఇక మనము చూడగలం. 9వ వచనం దయచేసి గమనించండి. 3:9లో కూడా ఏమంటాడు ఇక్కడ? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను నీ రాబడి. ఎందుకంటే నువ్వు అనొచ్చు, నాకు పశువులు లేవు, నాకు గొర్రె మేకలు లేవు అని కొంతమంది, మాకు పిల్లలు లేరు కదా అని కొంతమంది, రకరకాలుగా అనవచ్చు. అందరికి ఉన్నటువంటి పాఠం నీ రాబడి అంట. నీవెంత దేవుడు నీకు రాబడి ఇస్తున్నాడో దానిలో కూడా నువ్వు ఏం చేయాలా? ప్రథమ ఫలములను తీసుకుని రావాలి. గమనించండి, మళ్ళా చదువుతున్నాం. ఎక్కడ తీసుకుని రావాలి అంటాడు? నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని నీ దేవుడిని యెహోవా మందిరమునకు తేవాలి. మందిరానికి. దీనికి మీకు అవగాహన కావాలనుకుంటే దయచేసి మర్చిపోకుండా నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 10:35 నుండి వారు తీర్మానం చేసుకున్నారు, మా దేవుని మందిరాన్ని తీసుకొని వస్తాం, మా దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవుని యాజకుల యొద్దకు తీసుకొస్తాం, ఎక్కడ తీసుకొని రావాలంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చినాడో మొదటిది ప్రథమమైనటువంటి తీసుకురావాలి. దేంట్లో? నీ గర్భఫలంలో, రెండవది చదువుకుంటే నీ భూఫలములలోను, మూడవది నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు ఏం కావాలి? వీటిలో తీసుకొని రావాలి. ఇంకోటి ఏంది? సామెతల గ్రంథంలో నీ రాబడి అంతట్లో కూడా ఎక్కడ తీసుకొని రావాలంటే నెహెమ్యా గ్రంథము 10:35 నుంచి మీరు చదువుకుంటే ఈ భాగం మీకు అర్థమైపోతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే మనం గమనించవలసింది ఏంటంటే తీసుకుని రావాలి. ఏం తీసుకొని రావాలి? ప్రథమము రావాలి. ఈ ప్రథమ అర్పించినటువంటి వాళ్ళని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, మనకు తెలుసు బైబిల్లో ఆది కాండములో ఉన్నటువంటి అధ్యాయంలో అబ్రహామును గురించినటువంటి రాయబడింది. 22వ అధ్యాయంలో తనకు కుమారుని ఇచ్చినాడు. దేవుడు అడిగినాడు, నీ కుమారుని నాకు అర్పించమన్నాడు. ఏమిచ్చినాడు? ఏకైక కుమారుని తనని ఇచ్చినాడు, దేవునికి అర్పించినాడు. ఇది మనకు తెలుసు. రెండవది, ఎందుకంటే ఇస్సాకు. ఎవరా కుమారుడు అంటే ఇస్సాకు. తన ప్రథమ ఫలము. ఏ ఫలం ఇది? గర్భఫలం అర్పించినాడు. ఎవరంటే అబ్రహాము అర్పించినటువంటి విషయం మనకు తెలుసు. ఈ విధంగా వస్తే ఇంకా బైబిల్లో ఎవరెవరు అర్పించినారంటే నేను అట్లా కొంతమంది నేను గుర్తు చేస్తాను, అక్కడక్కడ గుర్తు చేస్తాను. హన్నా ఉన్నది, పిల్లలు లేరు, ప్రార్థన చేసింది, దేవుడు ఇచ్చినాడు. ఎవరిని? సమూయేలుని. దేవునికి అర్పించింది ఆమె. ప్రథమ ఫలం దేవునికి ఇచ్చింది. అందుకనే ఆయన ఇవ్వడం ద్వారా 5 అంతలు తిరిగి రెట్టింపు పొందింది. ఈ రోజు గొప్ప ప్రవక్తగా మనకు పరిగణించబడ్డాడు. దేవునికి ఇవ్వడం ద్వారా ఎవరికి తక్కువ కాదు. దేవుడు ఇచ్చేది మళ్ళా మనకు శ్రేష్టమైనది ఇస్తాడు. హన్నా ఇచ్చినాడు. నూతన నిబంధనలు కూడా మీకు కొన్ని విషయాలను చెప్పాలని తలస్తూ ఉన్నాం. ఒకటి, జకరయ్య ఉన్నాడు, లేక తన కుమారుని ఇచ్చినాడు. ఇస్తే ఏం చేసినాడు? యోహాన్ని ఇచ్చినాడు, దేవునికి అర్పించినాడు. యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఇచ్చినాడు. మనందరూ తెలుసు, మార్గం సరళం చేసేవాడు. అంతేకాదు, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి మానవుడిగా అర్పించినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుట ఆయన ఇచ్చినాడు. తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకంలో సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై మనందరి రక్షణ కొరకు యేసు ప్రభు వారిని ఇచ్చినాడు. శ్రేష్టమైనటువంటి వారిని ఇచ్చినాడు. తన ఏకైక కుమారుని ఇచ్చినాడు. అంతేకాదు, ఈ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకం జన్మించడంలో మరియమ్మ యోసేపులు కూడా ఏం చేసినారు? తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని వచ్చి దేవాలయంలో అర్పించినారు. ఆయన మనకు తెలుసు, యేసు ప్రభు కూడా అర్పించబడ్డాడు. అంటే ఏమిచ్చినారు? దేవుడు ఆయన శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. యేసు ప్రభు వారు కూడా మన కొరకు ఏమిచ్చినాడు? తన ప్రాణాన్ని ఇచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను ఏం చేస్తున్నాం? మన త్యాగం ఏంది? కాబట్టి మనం ఇస్తున్నామా? ఇవ్వవలసిన వారంగా ఉంటున్నామా? మా విషయం కూడా పరీక్షిస్తే మేము కూడా అనుకుంటున్నాం ఇచ్చినాము, కాకపోతే కొన్ని పరిస్థితులను బట్టి అట్లా ఉన్నాం కాబట్టి మేము కూడా ఇచ్చినాం. దేవునికి సేవ కొరకు అని చెప్పేసి మా పిల్లల్లో కూడా సమర్పించిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
నేను ఇవన్నీ మమ్మల్ని అడిగితే ప్రశ్నిస్తే మేము చెప్తున్నాం. కాబట్టి ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు కూడా, ఇంకా కొంతమంది సంపూర్ణంగా ఆ విధంగా రావడం కొరకు చేయండి. ఇదే విషయం గమనించండి. దేవుడు ఏమి ఇచ్చినాడు మన కొరకు? తన కుమారుని ఇచ్చినాడు. మనం కూడా ఏమి ఇవ్వాలా? ఏళ్ళు ఇవ్వాలి? ఒకవేళ వ్యవసాయం అంటే వ్యవసాయం, భూఫలములోనంట, గర్భఫలాలు అన్నిట్లో, రాబడంతట్లో ఏం చేయాలా? ఇవ్వడం ద్వారా ఏం పొందుతామంటే మేలు పొందుతాము, క్షేమం పొందుతాం. దేవుడు మన కొరకు ఇచ్చినాడు నూతన నిబంధన ప్రకారం చూస్తే. ఇంకొక విషయం నేను మీ గ్రహింపులు తీసుకొని రావాలని తలస్తున్నాను. కొత్త నిబంధన గ్రంథంలో దేవుని బిడ్డలుగా మనం గుర్తించండి. కొలసి పత్రిక 1వ అధ్యాయము, కొలసి 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం, అన్నిటిలో మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక గర్భఫలం భూఫలం వేయడమే కాదు, మన యొక్క శక్తి మొదటిదిగా ఆయనకు ఉపయోగించాలి, మన రాబడి ఉపయోగించాలి, మన సమయాన్ని ప్రథమ స్థానము ఆయనకి ఇవ్వాలి. మన అన్నిటిలో ఏం చేయాలి? దేవునికి ప్రథమ భాగము, ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రతి విశ్వాస జీవితం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవునికి మన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మనం ఒకసారి బైబిల్ చదవండి. అందుకనే గుర్తించి చిన్న మాటని జ్ఞాపకం పెట్టుకుని సమయాన్ని బట్టి వెళ్తున్నాం. కాబట్టి మళ్ళా 19 వచ్చాము. మీ భూమి ప్రథమ ఫలములు అనేటువంటిది ఏదైతే ఫలం ఉందో, ఇంకా ఏమంటాడు బైబిల్ రావడం? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15 అంటాడు జింహాఫలం అంట. ఏ ఫలం వేయాలి? మన జీవిత ఫలములు. ఇది కూడా చాలా శ్రేష్టమైన మాట. ఎందుకంటే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది, జింహాఫలం ఆయనకు అర్పించవలసిన వారుగా ఉంటున్నామా? జింహాఫలమును మనము ఇవ్వగలుగుతున్నామా? ఎందుకంటే మీరు చదువుతా ఈ మాట చదువుకోండి తర్వాత మీరు, ఎందుకంటే ఇవన్నీ మేము వివరించలేం కాబట్టి గమనించండి. ఏమి ఇవ్వాలంటాడు? ఎట్టి యాగములు పై విచారణకర్తలో మనస్సాక్షి. కాబట్టి 15వ వచనం, 13-15 హెబ్రీ పత్రిక. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేసి ఆయన నామను ఒప్పుకొని జింహా అంట. ఏమి ఇవ్వాలి? మన జింహా ఫలము కూడా ఆయనకి ఇవ్వాలా. అది శ్రేష్టమైనటువంటిది ఇవ్వాలా. రెండో భాగాన్ని నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 19వ వచనంలో ఏమంటాడు? మేకను దాని దాని తల్లి పాలతో ఉడకబెట్టొద్దు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి. దీని గురించి బైబిల్లో చిన్న మాటను నేను మీకు చదివి వినిపించాలి. ఎందుకంటే తల్లి పాలతో మేక పిల్లను ఏం చేయకూడదు? ఉడకబెట్టొద్దు. ఎందుకంటే చాలా మంది వండుకునే వాళ్ళు అట్లా ఉంటారేమో, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఏం చేయకూడదు అంటే తల్లి పాలతోటి ఏం చేయకూడదు? ఉడక పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనము ఎరగాలి. లేవియా కాండం 22-28 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే అది ఆవైనను గొర్రె మేకలలో అయినను మీరు దాని పిల్లను ఒకనాడే వధించొద్దు. 2 విషయాలు. ఒకటి, తల్లి పాలతోటి మేక పిల్లను ఉడకబెట్టొద్దు. రెండవది ఏంటంటే తల్లిని పిల్లను కూడా ఒకే రోజు బలి అర్పించొద్దు. ఇది దేవుని యొక్క నియమము. దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా గమనించిందంటే అర్పించవద్దు. తల్లిని పిల్లను ఒకసారి అర్పించొద్దు. తల్లి పాలతోటి పిల్లను వండుకొని తినకూడదు. ఇది కరెక్ట్ అయినది కాదు. ఇది దేవుడు ఇచ్చిన నియమం కాబట్టి దాన్ని అనుసరించుదాము. రెండవది, మొదటి భాగంగా మనం గమనించినట్లు దేవునికి మనము మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయన్ని గణపరుస్తాము, ఆయన కొనియాడదాం. ఎవరైతే దేవుణ్ణి ఆ విధంగా గణపరిచి కొనియాడుతారో, ఆయన చేస్తారో, నన్ను గణపరచు అని నేను గణపరుస్తానంటే నీవు నేను కూడా అలాంటి ఘనత గౌరవము దేవుని దగ్గర మెప్పును మనం పొందగలము. ఆశీర్వాదాలు దీవెనలు పొందగలము. దేవుని రాజ్యంలో మనకు మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు కలిగి ఉండాలని, మేము కూడా కలిగి ఉండాలని, ఈ విధంగా మనం జీవించాలని ప్రభు నాన్న మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, బాగానే దీవించండి. విన్నటువంటి మా ప్రియులను, మా కుటుంబాలను, బిడ్డలను తండ్రి మేము ఆ విధంగా అర్పించే వాళ్ళంగా మా తండ్రి మా పితరులు అర్పించినారు, శ్రేష్టమైనటువంటి అర్పించినారు, మొయలు పొందారు. అట్లా మేము కూడా చేయడానికి మాకు మా పిల్లలు సహాయపడమని వందనం చెల్లిస్తూ దీవించమని మనం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి ప్రైజ్ లార్డ్.